రెండేళ్లలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రులు ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాస సముదాయాలను పరిశీలించారు. ఇంత అద్భుతమైన కట్టడాలను దగ్గరుండి పూర్తి చేయిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను అభినందించారు. గత 5 ఏళ్లు రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన జగన్ రెడ్డికి కనువిప్పు కలిగేలా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటూ ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సెక్రటేరియట్గా 204 మీటర్ల ఎత్తైనటువంటి సెక్రటేరియట్ ఈవేళ మన అమరావతిలో నిర్మాణం చేసుకోవడం కానీ, ఆ యొక్క సెక్రటేరియట్ కూడా చూస్తే దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా చూస్తే డయాగ్రిడ్ బిల్డింగ్, అంటే ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పిల్లర్స్ కానీ స్తంభాలు లేకుండా ఇంత సౌకర్యాలతోటి టెక్నాలజీతోటి, ఎందుకంటే ఎటువంటి భూకంపాలు వచ్చినా ఎటువంటి తుఫాన్లు వచ్చినా కూడా తట్టుకునేటువంటి టెక్నాలజీస్ తోటి ఈ రకంగా ప్రతి బిల్డింగ్ కూడా రూపుదిద్దుకోవడం. ఇప్పుడే మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ చూసాం, 12 టవర్లు. మరి ఈ రకంగా దగ్గర 276 ఫ్లాట్స్, పైగా అందులో మళ్ళీ ఆఫీసులతో కలిపి అదొక 8. అంటే ఈ రకంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కానీ, అదేవిధంగా ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి ఏదైతే 6 టవర్స్ 138 ఫ్లాట్లు కానీ, అంటే ఈ రకంగా ఏ బిల్డింగ్ చూసినా కూడా నిజంగా మనం సొంతంగా నిర్మాణం చేసుకున్నా కూడా ఇంత సౌకర్యాలతోటి ఇంత సంతోషంగా జీవించేటువంటి విధంగా ఉండలేమో అనిపిస్తుంది ఈ బిల్డింగ్స్ అవి చూస్తూ ఉంటే. ఎందుకంటే ప్రతి మహిళకు కూడా ఒక సొంతింటి అనేది ఒక కళ. ఆ సొంతింటి కళను ఈవేళ శాసనసభ్యులుగా లేకపోతే శాసన మండలి సభ్యులుగా మేము ఎంతవరకు నెరవేర్చుకుంటున్నామో తెలియదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అదేవిధంగా మంత్రుల భవనాల్లోకి మేమందరం వస్తే నిజంగా మా ఇంటిల్లపాది మా మహిళలతో సహా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఈ యొక్క బిల్డింగ్స్ ఉండడం అనేది చాలా సంతోషం. ఇది నారాయణ గారు రేయింబౌలు కష్టపడి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ టవర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. రాబోయే మిగతా 2 సంవత్సరాల్లో అమరావతి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని పూర్తిగా నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చాలా మనసులో ఒకలాంటి ఆనందం. అరే, మనం ఒక రాజధాని చేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నాం. ఇప్పుడు రాజధాని పూర్తి చేసుకుంటున్నాం ప్రజల యొక్క సహకారంతో అని ఆనందంగా ఉందండి. ఇది ఇంకా ప్రజలు మెచ్చే విధంగా ఈ రాజధానిని నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.